అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్కి ఎవరైనా ఫిదా అయిపోతారనమాట, అంత బాగుంటుంది. ఇందులో వేసే మసాలా రుచులకి గుమగుమలాడిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మటన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసుకున్న అల్లం ముక్కలు 4-5 ముక్కల దాకా యాడ్ చేసుకొని, అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, ఇలాచి 4-5, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల దాకా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే రుచి బాగుంటుంది, అలాగే గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. ఇందులోకి సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 యాడ్ చేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకు, 2 లవంగా, 1 ఇలాచీ కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి కలర్ మారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి. మసాలా ముద్ద వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి. ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని బాగా లోలో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మటన్లో ఉండే వాటర్ బయటకు వచ్చి మటన్ బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియా పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర పొడి, ధనియా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంచుకుంటానన్నమాట. జీలకర్రని వేయించి పొడి చేసి ఉంచుకుంటాను. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 నుంచి 5 విజిల్స్ వేయించుకోవాలి. 5 విజిల్స్ వేయించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇగో ఇలా గ్రేవీలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టమాటాని మెత్తగా ప్యూరీ చేసుకొని టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, చిక్కటి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.